जय राधा माधवा जय कुंज बिहारी जय राधा माधवा जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय यशोदनन्दना व्रज जनरञ्जना यशोदनन्दना व्रज जनरञ्जना यमुनतीरावनचारी
जय राधा कुंज विहारी राधा कुंज विहारी राधे जय राधा कुंज विहारी राधा कुंज विहारी राधे जय जगन्नाथ जय जगन्नाथ बलदेवा जय सुभद्रा निताय गौर प्रेमानंदे हरे कृष्ण सॉरी बाबू ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्री विशाखान्वितांश हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नामिने भगवद्विषे नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिराघवस्वामिन्निति नाम्ने नमस्ते गौरसेवाय सदा निवेदितात्मने युवादौ प्रभुपादार्थं वर्णाश्रमप्रचारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे
निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण थैंक यू वेरी मच ओम सुरभ्याय नमः ओम सुरभ्याय नमः ओम सुरभ्याय नमः हरे कृष्ण నిత్యానంద త్రయోదశి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా భక్తులందరికీ ఇచ్చేసిన భక్తులందరూ కూడా వెరీ ఆస్పీషియస్ డే. ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది మనకి. ఏంటది? వరాహ ద్వాదశి. వెరీ నైస్. వరాహ భగవానికి, నిత్యానంద భగవానికి, సాయి గౌర సుందర్ భగవానికి వెరీ ఆస్పీషియస్. చాలా పవిత్రమైన రోజు. మీరందరూ వచ్చారు. ఇస్కాన్ మియాపూర్ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ ఉన్న వైష్ణవులందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరి పెర్మిషన్ తీసుకొని వైష్ణవులందరికీ ప్రణామం చేసుకుంటూ, గురువు గారికి ప్రణామం చేసుకుంటూ, శ్రీల ప్రభుపాదుల వారికి ప్రణామం చేసుకుంటూ, గురు పరంపరకి ప్రణామం చేసుకుంటూ, నితాయి గౌర సుందర భగవానికి ప్రణామం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. అయితే నిత్యానంద ప్రభు గురించి మీ అందరికీ తెలిసిందే. ఇది కొత్తదేం కాదు. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఎన్నో నిత్యానంద త్రయోదశులు జరుపుకున్నాం. యాక్చువల్గా కరెక్టే కాదు. కాకపోతే ఏంటంటే మనము ఆ రోజు నిత్యానంద త్రయోదశి రోజు ఎందుకు మనము చర్చిస్తున్నాము అనేది మనందరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితంలో 50 ఏళ్ళు వచ్చాయంటే దాంట్లో 20-30 సార్లు మనము నిత్యానంద త్రయోదశి చేయించుకున్నాం కదా. చేసాం, మనందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. కరెక్టా? ఎందుకు మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాము అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. ఈరోజు ఏంటండి? వారి తాలూకా హ్యాపీ బర్త్డే. వెరీ హ్యాపీ బర్త్డే నిత్యానంద మహాప్రభు. కరెక్ట్ ప్రభు? సౌండ్ ఎస్. రేపు ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు వరాహస్వామి తాలూకా హ్యాపీ బర్త్డే. ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇవన్నీ కూడా ఈరోజు ఎవరికైనా బర్త్డే అయిందనుకోండి, ఎలా ఉంటారంటే మూడ్లో ఉంటారు. వాళ్ళు ఏ మూడ్లో ఉంటారు? వెరీ హ్యాపీ దే ఆర్. మనకి ఏం కావాలంటే అవి ఇచ్చేస్తారు, అంతే కదా. మన ఇంట్లో కూడా మన అమ్మ కానీ నాన్న కానీ ఏదైనా బర్త్డే అయితే నాకు కారు కావాలంటే అఫ్ కోర్స్ వాళ్ళకి స్తోమత ఉండాలి, వాళ్ళు ఇచ్చేస్తారు. నాకు మొబైల్ ఫోన్ కావాలమ్మా అంటే తీసుకో నాన్న తీసుకో. అలాగే ఈరోజు నిత్యానంద మహాప్రభు కానీ వరాహ భగవాన్ కానీ ఈ 2 రోజులు మన ఇస్కాన్లో ఎలా ఉంటుందంటే కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. రేపు జన్మాష్టమి అంటే ముందు రోజు కూడా కొన్ని జరుపుకుంటారు. సో కాబట్టి బోత్ ఆర్ సేమ్ థింగ్, డోంట్ వరీ. సో ఈరోజు నిత్యానంద మహాప్రభు కానీ వరాహస్వామి చాలా కృపాలుగా ఉన్నాడు. సో మనం ఏం కోరుకోవాలి ఈరోజు? ఐశ్వర్యాన్ని కోరుకుందామా? ఏం కోరుకుంటాం మనందరం కూడా ఈరోజు నిత్యానంద మహాప్రభుకి, నిత్యానంద ప్రభుజీకి? కృష్ణ భక్తి. హరిబోల్. ఎవరన్నారు ఈ అబ్బాయి? సూపర్. కృష్ణ భక్తి అంటే కృష్ణ భక్తి. ఎస్, కృష్ణ భక్తి చేస్తే ఏమొస్తుంది మనకి? ఎందుకు కృష్ణ భక్తి కోరుకుంటున్నాం మనందరం? గోలోక బృందావనానికి వెళ్ళడానికి. గోలోక బృందావనానికి ఎందుకు వెళ్ళాలి మనందరం కూడా? ఎస్, నిజ స్వరూపము. వెరీ నైస్. ఇంకా మళ్ళీ జన్మ లేకుండా, ఇంకా హ్యాపీ. హరిబోల్. హ్యాపీగా ఉండడానికి. దట్ ఈస్ ద పాయింట్. కరెక్ట్. మనందరం దేని గురించి ప్రపంచంలో వర్క్ చేస్తున్నామంటే మనందరం కూడా ఆనందంగా ఉండడానికి. అల్టిమేట్ ఏంటి? ఆనందంగా ఉండడానికి. మరి ఆ ప్రభు పేరు ఏంటండి? నిత్యానంద ప్రభు. అక్కడ ఏముంది? నిత్యానందము అంటే ఏంటి? నిత్యము ఆనందము. ఆల్వేస్ 24 hours 365 days. ఎన్ని ఉంటాయని అంటే మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? నిత్యంగా. ఎవరండి దుఃఖాన్ని కోరుకుంటున్నాం? అప్పుడప్పుడు నాకు దుఃఖం కూడా కావాలని కోరుకుంటున్నారు ఎవరైనా? ఎవరికైనా దుఃఖం కావాలా? అందరూ ఏం కావాలి? మనందరికీ ఆనందం కావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? నిత్యానంద అంటే నిత్యము ఆనందంగా ఉంటాడు ఆయన. ఎటర్నల్. మనం ఎవరైనా దుఃఖంగా ఉన్నాడు, మూడీగా ఉన్నాడు అనుకో, ఆయన దగ్గరికి వెళ్తాం, మనం కొంచెం దూరంగా ఉంటాము.
వాడు ఏమంటాడో భయం. కానీ ఎవరి దగ్గరికి వెళ్తాము? ఎవరైతే మంచి మూడ్లో ఉంటారో, ఆనందంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనకు భయం ఉండదు. ఈయన ఆనందంగా ఉన్నాడు. అలాగే నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నారు. కరెక్టా? సో ఈ రోజు మనందరం కోరుకోవాలి ఏమని మీరు అందరూ చెప్పారు, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద సుఖీ తవ కృపా బోలే పడితే কৃপা বলো কানা করো আমি বুড়ি দুঃখী কৃপা বলো কানা করো আমি বুড়ি দুঃఖీ. ఏమడుగుతున్నారా ఆచార్య? నేను చాలా దుఃఖంలో ఉన్నానండి. ఎవరెళ్తారండి? దుఃఖంలో ఉన్న వాళ్ళు మనందరం కూడా. దుఃఖంలో ఉన్నాం లేదా మనందరం? అందరూ హ్యాపీగా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎలా ఉన్నారు? అందరూ కూడా దుఃఖంలో ఉన్నారు, తాపంతో ఉన్నారు అందరూ కూడా. నితాయి పద కమల కోటి చంద్ర సుచీతల. ఎవరైతే నితాయి తాలూకు పదకమలాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎలా ఉంటుందంట? కోటి చంద్ర సుచీతల. కోటి చంద్ర. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చేసింది ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్రెడీ కేమ్. రాత్రి ఏమవుతుంది? ఎప్పుడు రాత్రి వస్తుంది? ఎందుకు రాత్రి వస్తుంది అనుకుంటాం? చంద్రుడు వస్తాడు, చాలా హ్యాపీగా ఉంటుంది. కరెక్టా? కానీ నితాయ్ చంద్రుడు ఎన్ని చంద్రులండి? కోటి చంద్రులు. కోటి చంద్రులు ఎంత చల్లగా ఉంటారో అంత చల్లగా ఉంటాడంట. ఎవరండి? నితాయ్ పదకమల. అందుకనే నితాయ్ ప్రభు తాలూకు పదకమలాన్ని ఈ రోజు మనం ఆశ్రయించాలి. ఈ రోజు అందరూ కూడా మాటించుకోవాలి. ఎంతమంది నితాయ్ ప్రభువుని పట్టుకుంటారు? పాద పద్మాల్ని చేతులు ఎత్తండి అందరూ కూడా. హరి బోల్. వెరీ గుడ్. అందరూ కూడా నితాయి పాదకమలాన్ని పట్టుకోవాలి. ఈరోజు కోరుకోవాలి మనకి కృష్ణ భక్తి కావాలి, అంతే. దట్స్ ఆల్. మీ సేవ కావాలి, భక్తుల సేవ కావాలి. ఇదే కోరుకోవాలి మనం నిత్యానంద మహాప్రభుని ఈరోజు. ప్రభువుని కోరుకోవాలి ఈరోజు. రైట్? సో ఇది అయితే మరి నిత్యానంద ప్రభు ఎప్పుడు ఎందుకు నిత్యంగా ఆనందంగా ఉంటాడు? అతను ఎవరండి? ఈ ఫిలాసఫీ అంతా మీ అందరికి తెలుసు. అతను ఎవరండి? ఆయన అతని తాలూకు పద్ధతి ఏంటి? ఎక్కడుంటాడు ఈయన నిత్యానంద అనేది మనందరికి తెలుసు. కాబట్టి మళ్ళీ ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఏమంటున్నాడు భగవంతుడు? ఎవరైతే నా యొక్క దివ్యమైన కర్మలను గురించి ఎవరైతే వింటారో వాళ్ళకి ఏమొస్తుందండి? ప్రభుజీ చెప్పారు ఇందాక, నైతి మామేతి సో అర్జున. వాళ్ళకి మళ్ళీ భౌతిక జగత్తుకు రావాల్సిన అవసరం లేదు. ఇది మందు, మెడిసిన్. కాబట్టి అందుకనే మళ్ళీ మళ్ళీ చర్చిస్తూ ఉండాలి. కరెక్టా కదా? మళ్ళీ మర్చిపోతామండి. మళ్ళీ నిత్యానంద త్రయోదశికి వచ్చినప్పుడు మళ్ళీ మామూలే మన కథ. కరెక్టా? ఎందుకంటే మనం మర్చిపోతాము. బద్ధ జీవులు. ఎన్ని లేయర్స్ ఉన్నాయండి ఈ బద్ధ జీవుడి మీద? బ్రహ్మదేవుడు ఎన్ని లేయర్స్ పెట్టాడండి మనకి? 5 లేయర్స్ పెట్టాడు. మనందరం భాగవతం చదువుకుంటున్నాం. అంత ఈజీ అండి? కాదు. ఏంటా లేయర్స్? వాట్ ఈస్ దట్ 5 లేయర్స్? తామిశ్ర, అందతామిశ్ర, తమస్సు, మోహము, మహామోహము. చాలా దట్టంగా ఉన్నాయి. కాబట్టి ఎన్నిసార్లు విన్నా మళ్ళీ కథ మొదలైపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ రేపు పొద్దున్నకి మళ్ళీ మామూలే. కాబట్టి నిత్యం వింటూ ఉండాలి. నిత్యం భాగవత సేవయ. కాబట్టి నిత్యానంద ప్రభు గురించి మళ్ళీ వినాలి. సో ఈ నిత్యానంద ప్రభు ఎవరండి? ఈయన అతని తాలూకా క్వాలిటీస్ ఏంటి? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అతను ఎక్కడ ఉంటాడు? ఆయన అడ్రస్ ఏంటండి? మీరు బాగానే చెప్తున్నారు. ఆ నిత్యానంద ప్రభు అడ్రస్ ఏంటి? ఎక్కడ ఉంటాడు ఈయన? గోలోకనాంని నిజధాంని తలే చ తస్య దేవి మహేష దిదామ సుతే సుతేషు. ఏమంటున్నాడు బ్రహ్మ సంహితలు? ఇప్పుడే చదివాం. ఎక్కడ ఉంటాడంటే ఆయన గోలోకంలో ఉంటాడండి. కరెక్టే కదా? ఆయన ప్లేస్ ఎక్కడ? గోలోకంలో ఉంటాడంట. చూసారా? ఆయన స్థితి అంటే అది గోలోకంలో ఉంటాడంట. తర్వాత ఆయన ఏంటంటే నిత్యానందం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చూద్దాం. చిన్న ఫిలాసఫీ అంటే 5 minutes. కొంచెం తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పదు మరి. రైట్? మనందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నామంటే మనందరం కూడా మియాపూర్లో ఉన్నాం. ఇది మియాపూర్. మియాపూర్ అనేది మియాపూర్లో ఉన్నాం. మియాపూర్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. వెరీ గుడ్. హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. సూపర్. తెలంగాణ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇండియా ఎక్కడుంది? ఏషియాలో ఉంది. వెరీ నైస్. ఏషియా ఎక్కడుంది? వరల్డ్లో, ప్రపంచంలో ఉంది. వెరీ నైస్. కరెక్ట్. ప్రపంచం. రైట్? ఈ ప్రపంచం అనేది ఎక్కడుందండి?
యూనివర్స్ లో ఉంది. వెరీ నైస్. భూగోళంలో ఉంది, రైట్? అదే ప్రపంచం మనం అంటాం. ఈ భూగోళం మీద ఇంకా వేరే కూడా ఉన్నాయి, కరెక్ట్? సముద్రాలు ఉన్నాయి. తర్వాత మొత్తం మీద ఏంటి? యూనివర్స్ లో ఉంది, కరెక్ట్? ఇక్కడ ఎంతమంది జనాభా ఉన్నారండి ఇక్కడ హైదరాబాద్ లో? 11 crores, 7 millions, అంటే అరౌండ్ 7 crores అదే. సో మన మన దేశ జనాభా ఎంత? 125 కోట్లు, రైట్? ఓన్లీ మనుషులు మాత్రమే. కానీ వేరే జీవరాశులు ఎంత అంటే పశు పక్షాదులు, బ్యాక్టీరియాస్ ఎంతమంది ఉంటారు మొత్తం? హౌ మెనీ లివింగ్ ఎంటిటీస్ ఆర్ దేర్? 84 లక్షల వెరైటీస్ ఉన్నాయి. బట్ కౌంట్ ఎంత ఉంటుంది? వీ కెనాట్ సో మెనీ కౌంట్. అంటే ఏ సైంటిస్ట్ కూడా దీన్ని కౌంట్ చేయలేడు. అట్లీస్ట్ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళనే కౌంట్ చేయలేడు, కరెక్టా? తర్వాత యూనివర్స్, ప్రభువు చెప్పారు యూనివర్స్, కరెక్ట్? ఇప్పుడు ఇంతవరకు మనకు తెలిసి ఐడియా వచ్చింది, రైట్? ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే ఒక ఆయన ఉన్నారండి. అతని పేరేంటంటే క్షీరోదక సాయి విష్ణు. ఆయన పేరేంటి? విన్నారా మీరందరూ కూడా? క్షీరోదక సాయి విష్ణు. ఆయనకు ఒక పాల సముద్రం ఉంటుందండి. పాల సముద్రంలో పడుకుంటాడు ఆయన. దాన్నే మనం ఏమంటాం అంటే శ్వేత ద్వీపం అంటాం. ఈ యూనివర్స్ లో ఒక ఎంబసీ ఉంటుంది అనమాట, ఎంబసీ, కరెక్ట్? ఇప్పుడు ఎలాగైతే అమెరికాతో ఎంబసీ ఎక్కడ ఉంటుంది? మన ఇండియాలో కూడా ఉంటుంది. అమెరికాలో ఇండియా ఎంబసీ ఉంటుంది, కరెక్ట్? అలాగే వైకుంఠ లోకవాసుడైన క్షీరోదక సాయి విష్ణు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ కూడా ఉన్నాడు. ఎక్కడ? క్షీర సముద్రం. దాన్ని శ్వేత ద్వీపం అంటాడు. మన పెద్ద ఆయన బ్రహ్మదేవుడు ఉంటాడు కదా, ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాడండి ఆయన? ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇమీడియట్ హెడ్ ఎవరంటే మన క్షీరోదక సాయి విష్ణు, రైట్? అతని దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటాడు, నేను ఆపదలో ఉన్నానని, కరెక్టా? అది అతను ఏం చేస్తాడు? ఈ క్షీరోదక సాయి విష్ణువు ఇంకెక్కడ ఉంటాడండి ఆయన? క్షీరోదక సాయి విష్ణు ఒక శ్వేత ద్వీపంలో ఉంటాడు. ఇంకెక్కడైనా ఉంటాడా? చెప్పండి మీరు. సూపర్ సోల్, వెరీ నైస్. పరమాత్మగా ప్రతి జీవితాలుగా హృదయంలో కూడా ఉంటాడు. ఎవరైనా క్షీరోదక సాయి విష్ణు. యూనివర్స్ లో ఉన్న ఈ ఎంతమంది చెప్పుకున్నామో లివింగ్ ఎంటిటీస్ ఎవరు చెప్పలేకపోయారండి. ఎంత కౌంట్ ఉందో ఎవరికి తెలియదు, రైట్? అందరి దగ్గరికి ఉన్నాడండి. ఇప్పుడు ఇతను ఒక విష్ణు. ఆయన అన్ని సర్వాంతర్యామిగా ఉన్నాడు. దీని తర్వాత ఇంకొక విష్ణు ఉన్నాడండి. ఆయన పేరేంటి? గర్భోదక సాయి విష్ణు. ఎవరైనా? వెరీ పవర్ఫుల్ గర్భోదక సాయి విష్ణు. ఎందుకు గర్భోదక సాయి విష్ణు అన్నాము? ఆయన గర్భంలో నుంచి ఎవరు వచ్చారండి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి నుంచి ఏమొచ్చిందండి? ఒక నాభి వచ్చింది. నాభిలోంచి ఒక తూడు వచ్చింది. ఆ తూడు పైన ఏముంది? కమలం ఉంది. దాంట్లోంచి ఎవరున్నారండి? బ్రహ్మదేవుడు ఉన్నాడు. అతను ఎవరండి? ఆయన ఏంటి? అతను ఏంటండి? ఒక యూనివర్స్ కి హెడ్ ఆయన. అంటే ఆ యూనివర్స్ లో అతను వెళ్ళాడు. ఆ ప్రపంచం, ప్రభు చెప్పారు విశ్వం అన్నాం కదా, ఆ విశ్వంలో ఆయన ఎవరున్నాడు? ఒక గర్భోదక సాయి విష్ణు ఉన్నాడు. మనం ఒక విశ్వం గురించి మాట్లాడుతున్నాం, గుర్తుంచుకోండి. ఒక విశ్వం గురించే. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ యూనివర్స్. దాంట్లో ఒక గర్భోదక సాయి విష్ణు ఉన్నాడు, కరెక్ట్? ఇప్పుడు తర్వాత ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. ఆయన ఎవరైనా? మహావిష్ణు. ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన బ్రహ్మజ్యోతి పక్కన ఒక కారణోదక జలం ఉందండి. పక్కడే ప్రధానమైన ఒకటి ఉంది. అప్పుడు ఆ కారణోదక సాయి విష్ణు అంటాం, క్యాజువల్ వాషన్. అతను పడుకుంటాడండి. ఆయన పడుకున్నప్పుడు అతను ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ యూనివర్స్ ఉందండి. ఈ యూనివర్స్ లో ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? ఈ యూనివర్స్ లో ఎవరైనా చెప్పగలుగుతారా? హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్? 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి, కరెక్ట్? గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు, కరెక్ట్ కదా? అలాగే లిమిటెడ్ ప్లానెట్స్, అన్లిమిటెడ్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి కౌంట్లెస్, ఇవి మెయిన్ ప్లానెట్స్, రైట్? అలాగే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి విష్ణు ఏం చేస్తాడంటే ఆయన ఎక్కడ పడుకుంటాడు? ఆయన కారణోదక సముద్రంలో ఉంటాడు ఆయన. అతను ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక ఇక్కడ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది కదా, 100 floors బిల్డింగ్ కట్టాలంటే ఎంత టైం పడుతుంది రోజు? ఇప్పుడు కాంట్రాక్ట్ మీద వర్క్ చేస్తే అట్లీస్ట్ మాక్సిమం టైం ఎంత ఫాస్ట్ గా చేసిన 4 years. అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి 4 years పడుతుంది మన లెక్క ప్రకారం, కరెక్ట్ గా? 4 years. అదే ఒక హైదరాబాద్ టౌన్ కట్టాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఎగ్జాంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలంటే మేబీ 20-30 years పడుతుంది, కరెక్ట్? ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరున్నారంటే మహావిష్ణు. ఆయన ఏం చేస్తున్నాడు? పడుకున్నాడండి. పడుకున్న తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక్కసారి ఊపిరి ఇలా తీస్తున్నాడంటండి. తీస్తే ఏమవుతుందండి?
లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఏమి లోపలికి వెళ్ళిపోతున్నాయి? యూనివర్సల్. ఎన్ని? కెన్ యూ కౌంట్ హౌ మెనీ? అన్లిమిటెడ్. ఆవాలు బస్తా ఉంటుంది కదండి, ఆవాలు బస్తా విసిరేస్తే ఇలాగ ఎన్ని ఆవాలు ఉంటాయి? అన్కౌంటబుల్. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఎంత సమయంలో? 4 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలు? ఒక ఉశ్వాస నిశ్వాసము. అంటే కెన్ యూ ఇమాజిన్ దట్? అంటే ఆయన ఒక్కసారి శ్వాస తీసుకోగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ శ్వాస బయటికి తీయగానే అనంతమైన యూనివర్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాం అండి? ఇదంతా కూడా భౌతిక సృష్టి గురించి మాట్లాడుతున్నాం. ఏంటి ఇదంతా? భౌతిక సృష్టి. కానీ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? భగవద్గీత ఏకాంశేన స్థితో జగత్. కానీ ఆధ్యాత్మిక జగత్ ఎన్ని రెట్లు ఉంటుందండి దీనికంటే? హౌ మెనీ టైమ్స్? 3 times. 1/4 అంటే అదేంటి? 3/4. అంటే మహావిష్ణువు నుంచి వచ్చిన యూనివర్స్ ఎవరైనా? కార్ణోదక సాయి విష్ణు. కరెక్ట్. 3 అయిపోయారండి. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన పేరేంటి? శేషనాగు. ఎవరండి ఆయన? శేషనాగు. ఎక్కడ ఉంటారు ఆయన? శేషనాగు ఎక్కడ ఉంటాడు ఆయన? శేషనాగు. ఆయన పనేంటి? శేషనాగు ఆదిశేషుడు. ఎస్, ఆదిశేషుడు ఏం చేస్తున్నాడండి? ఈ ప్రపంచం యూనివర్సల్ అంటే చూడు, గ్రహాలు ఎలా ఫ్లోట్ అవుతాయండి మొత్తం కూడా. మనకి భూమి మీద ఒక బంతి నిసిరామనుకోండి పైకి, మళ్ళీ కిందకు వస్తుంది. ఏంటంటే వాట్ ఈస్ దట్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. గురుత్వాకర్షణ శక్తి, ఆకర్షణ. కరెక్ట్. అలాగే ఆధ్యాత్మిక జగత్తును మెయింటైన్ చేయాలంటే ఏం కావాలంటే మనకి? అక్కడ కూడా ఒక శక్తి కావాలి. ఏంటది? గురుత్వాకర్షణ శక్తి లాంటిది. దాన్ని ఏమంటాం మనమే? సంకర్షణ. ఏంటది? ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకర్షణ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? సంకర్షణ. ఆయన ఏం చేస్తున్నాడంట? ఈ సృష్టిలో ఉన్న ఏ గ్రహాలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన లైన్ లో పెడుతున్నాడు అతని శక్తి ద్వారా, స్పిరిట్. అందుకని ఆయన ఏమంటారు? బలరాముడు. అతని పేరేంటి? సంకర్షణుడు, బలరాముడు. కరెక్టా? కరెక్టా? అంటే అతను ఏం చేస్తున్నాడు? తన శక్తితో. ఏం శక్తి అండి ఆయన దగ్గర ఉంది? బలము. బలరాముడు. ఏం బలం ఉందండి? ఒక తెచ్చి ఇలా ఎత్తేస్తున్నాడా? ఏముంది ఆయన శక్తి? ఏ బలం ఉందండి ఆయన దగ్గర? ఆధ్యాత్మిక శక్తి, స్పిరిచువల్ ఎనర్జీ. కరెక్టా కదా? దాని ఏమంటారు? ఫిజికల్ ఎనర్జీ కాదండి. ఫిజికల్ ఎనర్జీ ప్రభుపాద చెప్తారు, ఫిజికల్ ఎనర్జీ వల్ల ఏం చేస్తామండి మనం? లోపల ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఏముందండి మనలో? ఏం ఆధ్యాత్మిక శక్తి ఉంది? ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు. అతనే బలరాముడు. ఆధ్యాత్మిక శక్తి ద్వారా సంకర్షణుడు, గురుత్వాకర్షణ సంకర్షణ శక్తి ద్వారా అనంతమైన విశ్వాన్ని ఏం చేస్తున్నాడు? గాలిలో తేల్పిస్తున్నాడు. కరెక్టా? అతను ఎవరు? సంకర్షణుడు. ఎంతమంది అయ్యారండి? మీరు మనం డిస్కస్ చేసాము. శేషనాగ్ అయిపోయాడు ఆయన, క్షీరోదక సాయి విష్ణు అయిపోయారు, గర్భోదక సాయి విష్ణు అయిపోయారు, కారణోదక సాయి విష్ణు అయిపోయారు. అతనే మహావిష్ణువు. కరెక్టా కదా? కరెక్ట్. సంకర్షణ. నాగశేషుడు కూడా అయిపోయారు, ఆదిశేషుడు కూడా అయిపోయారు. కరెక్ట్. ఈ ఆదిశేషుడి తాలూకు పని ఏంటండి? ఒకటి మీరు చెప్పారు, అన్ని విశ్వాలను కూడా శక్తి ద్వారా ఉంటున్నాడు. అంటే ఎంత పవర్ఫుల్ అండి ఆయన. ఆ బలరాముడు ఎంత పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అంటే చాలా సైలెంట్గా ఉంటాడండి. అతను కోపం వస్తే మాత్రం లెక్కలు తేల్చుకుంటాడు. ఏం లెక్కలు తేల్చుకుంటాడు? కౌరవులకి పాండవులకి జరిగినప్పుడు ఒక కేసులో, ఏం కేసు అండి అది? ద్రౌపది యవనాపురాన్ని సముద్రంలో కలిపేస్తా అన్నాడు. అంటే అంత పవర్ఫుల్ అండి బలరాముడు. మొత్తం ఆయన శక్తి. ఒకసారి అతని పేరేంటండి? రోమపాద హర్ష. అతనేంటి? బలరాముడు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, గురువు ఆయన. ఆయన లేవలేదు, భాగవతం క్లాస్ చెప్పుకుంటున్నాడు. యు షుడ్ గివ్ ద రెస్పెక్ట్ టు ద గురు. వెంటనే ఏం చేశాడు? ఏం తీయలేదండి, అస్త్రం ఏం తీయలేదు, ఒక చిన్న గడ్డి పరుగు తీశాడు అంతే, వేసాడు అంతే. వెరీ పవర్ఫుల్ అటువంటి బలరాముడే. కరెక్ట్ కదా? సో ఈ 5 తత్వాలు కూడా ఎవరి నుంచి వచ్చాయండి? 5 తత్వాలు బలరాముడి నుంచే వచ్చినాయి. మొత్తం బలరాముడి తాలూకా ఎక్స్పాన్షన్. కరెక్టా? అటువంటి పవర్ఫుల్ వ్యక్తి బలరాముడు. ఎస్, ఈజ్ వెరీ పవర్ఫుల్. అంత శక్తివంతుడు ఈ సృష్టిలో ఎవరు లేరు. అనంతమైన విషయాలు కూడా, విశ్వాలని ఆయన శక్తిలో ఉంటాయి. కరెక్టా? అతని శక్తిలో ఉన్నాయి మొత్తం అన్ని కూడా. ఈ బలరాముడు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? ఎవరి దగ్గర నుంచి వచ్చాడండి? కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి నుంచి ఎవరు వచ్చారండి? ఫస్ట్ బలరాముడు వచ్చాడు. కరెక్ట్. ఈ బలరాముడు ఎందుకు వచ్చాడండి? ఏం పని చేశాడు? ఎంతసేపు కూడా మనం ఎంతసేపు డిస్కస్ చేశాం కదా.
ఏం పని చేశాడండి ఆయన? చాలా మాటలు చెప్పుకున్నాం. క్షీరోదక సాయి విష్ణువు వచ్చేసాడు, గర్భోదక సాయి విష్ణువు వచ్చేసాడు. వాట్ యాక్టివిటీస్ హి హాస్ డన్? ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమి యాక్టివిటీస్ చేశాడు? ఎంతమంది డిస్కస్ చేసినప్పుడు ఎవరి గురించి చేశాడు, ఏం చేశాడు? సృష్టి కార్యము చేశాడు. కరెక్ట్. అనంత విశ్వాలు ఎవరి గురించి చేశాడు? ఇవన్నీ కూడా ఎవరి గురించి చేశాడు చెప్పండి? మన గురించి చేశాడు. మన గురించి ఎందుకు చేసేసాడు ఆయన? కారణం ఏంటి? ఎవరు చెప్తే చేశాడు మన గురించి. ఎవరు చెప్పారు ఆయన? ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్తే చేశాడు అంటే అర్థం ఏంటి? ఎవరి సేవ చేస్తున్నాడు అతను? కృష్ణుడు తాలూకు సేవ చేస్తున్నాడు. అంటే సృష్టి కార్యం ఏదైతే ఉందో ఎవరి గురించి చేస్తున్నాడు? కృష్ణుడు గురించి. ఇక ఆదిశేషుడు మీరు చెప్పలేదు. ఆదిశేషుడు ఏం చేస్తున్నాడండి? ఆదిశేషుడు అతని పని ఏంటండి? అరే విష్ణుమూర్తి ఎవరి మీద పడుకుంటాడండి ఆయన? ఆదిశేషుడు. శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఎక్కడ ఉంటాడు ఆయన? శేషతల్పం మీద పడుకున్నాడు ఆయన. చూడండి, భగవంతుడు ఆ యొక్క బలరాముడు తన కృష్ణుడు గురించి ఏం చేశాడండి? విడిపోయి ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఆనర్. ఏం చేస్తున్నాడు ఆయన? సేవ చేస్తున్నాడు. మన గురించి ఏం చెప్పారు? ఈ బద్ధ జీవులు ఈ భౌతిక జగత్తుకు వచ్చేసినారు. వైకుంఠ ఎందుకు వచ్చామండి? మనందరం కూడా ఎందుకు వచ్చాం? బద్ధ జీవులంతా కూడా భగవంతుణ్ణి తిరస్కరించాము. నాకు సేవ వద్దండి. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు లేకుండా నేను ఆనందంగా ఉంటాను అనుకున్నాం. కరెక్ట్. కృష్ణుడికి ఏంటండి అంత భోగాలు? నాకు కావాలి భోగాలు అనుకున్నాం. అందుకని ఏం చేశారు? ఈ జీవులంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. నాయన వద్దు నాయన, నీకు ఎందుకు అని బతిమిలాడాడు ఆయన. నో, నాట్ ఎట్ ఆల్. ఎంతమంది జీవులండి? సో మెనీ లివింగ్ ఎంటిటీస్. మనలాంటి క్రిమినల్స్ మనంతం కూడా. రైట్. అందుకని ఏం చేశాడు? సస్తాడా పాపం ఆయన. సరే వీళ్ళందరూ ఒక యూనివర్స్ తగలెట్టు, యూనివర్స్ తయారు చేయ వాళ్ళ గురించి అంటూ ఏం చేశాడు భగవంతుడు? వాళ్ళకి ఒక యూనివర్స్ క్రియేట్ చేయమని వెంటనే ఏం చేశాడు? ఇవన్నీ సృష్టి కార్యాలు 3 విష్ణువుల్ని తయారు చేశాడు. ఆయన నుంచి వచ్చారు, బలరాముడి నుంచి. కరెక్టే కదా? రైట్. ఇంకేం చేశాడు ఆయన? ఆయనకి సేవ చేయడానికి అతను ఏమైపోయాడండి? ఒక శేషపాన్పు అయిపోయాడు. ఎవరు? ఆ బలరాముడు. రైట్. ఇంకేమయ్యాడండి ఆయన? ఆ యొక్క శేషపాన్పు ఎలా ఉంటుందంట? ఏసీలా ఉంటుందంటండి. వేడి ఉంటే చల్లగా అయిపోతుందంట, చల్లగైతే వేడిగా అయిపోతుందంట. ఎయిర్ కండిషనింగ్ అంతే. అలా సేవ చేస్తాడు. ఇంకా ఎలా వచ్చాడండి శేషనాగుగా? ఇంకేం సేవ చేశాడు బలరాముడు? ఏ అవతారాల్లో వచ్చాడు ఆయన? ఈ ధామం ఎవరండి? బృందావన ధామం ఎవరిది? ఎవరాయన? ధామం ఎవరు? బలరాముడే. కరెక్టా? ధామం ఎవరిది? బలరాముడే. కరెక్ట్. ఎగ్జిస్టెన్స్, ఈ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ ఎవరి మీద ఆధారపడింది? బలరాముడి మీదే. కరెక్టా కదా? నెక్స్ట్ తర్వాత ఈ మృదంగా ఎంతసేపు వాయించాం కదా, ఎవరండి ఆయన? ఎందుకు బలరాముడు అంటున్నాము? వై వీఆర్ టెలింగ్ ఈజ్ బలరామ్? ఇది ఎవరి సేవలో వాడుతున్నాం మనం? కృష్ణ సేవలో వాడుతున్నాం. అంటే కృష్ణ సేవలో ఉపయోగించే కృష్ణుడు తాలూకా చెప్పులు, కృష్ణుడి తాలూకా పానుపు, కృష్ణుడి తాలూకా కిరీటము, కృష్ణుడి తాలూకా బట్టలు అన్ని కూడా ఎవరండి? బలరాముడు. అతను ఏం చేస్తున్నాడండి? కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఎవరండి ఈయన? అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎవరు? బలరాముడు. కరెక్ట్ కదా? అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ బలరాముడు ఏం చేస్తున్నాడండి? కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. మన పొజిషన్ ఏంటండి? ఇన్ఫైనటిసిమల్, అంటే అసలు నెగ్లిజిబుల్ అన్నమాట. అలాంటి వ్యక్తి మనం వీ డోంట్ వాంట్ సర్వీస్ ఆఫ్ ద కృష్ణ. మా కృష్ణుడి సేవ వద్దండి, ఐ వాంట్ టు బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. కదా మన పరిస్థితి అది. అంటే చూడండి, ఆయన అటువంటి పవర్ఫుల్ వ్యక్తి ఏం చేస్తున్నాడు? భగవంతుడికి పాద పద్మాలకు చెప్పులైపోతున్నాడండి ఆయన. భగవంతుడికి పరుపు అయిపోతున్నాడు. మనం ఏం సేవ చేస్తున్నామండి? భగవంతుడికి ఏమి చేయట్లేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఇటువంటి క్రిమినల్స్, వీఆర్ ఆల్ క్రిమినల్స్. ప్రభుపాద చెప్తారు వీఆర్ ఆల్ ఫుల్లీ క్రిమినల్స్. మరి ఇటువంటి వాళ్ళు ఇటువంటి మూర్ఖ స్థితిలో ఉన్న, క్షమించండి మిమ్మల్ని, మీరు క్రిమినల్స్ కాదు, ఐ ఆమ్ ద నెంబర్ 1 క్రిమినల్. ఎస్ చెప్తాను అంటే ప్రభుపాద. సో మన అందరం కూడా ఆ కండిషన్లో ఉన్నాం. మరి ఇటువంటి రివల్యూషన్ నేచర్ ఉంది మనందరూ కూడా. మీరు ఇటువంటి వాళ్ళు ఎలా చేయాలి? పాపం భగవంతుడు ఏం చేశాడు? ఆయన భగవద్గీత చెప్పాడు. ఏమైనా మారుతారేమని. మహాభారత యుద్ధంలో
ఏం చెప్పాడు ఆయన? భగవద్గీత చెప్పాడు. భగవద్గీత చెప్పినప్పుడు ఏం చెప్పాడండి ఆయన? వాట్ ఈస్ ద ఫైనల్ శ్లోక? 18.66 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆయన ఏం చెప్పాడు? నాయన, మీరందరూ కూడా అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను శరణాగతి చెందితే ఖచ్చితంగా మీ పాపాలన్నీ తొలగిస్తాను నాయన అని చెప్పాడు భగవంతుడు. చెప్పిన తర్వాత ఎవరైనా శరణాగతి అవుతున్నారా? నోబడి. మార్కెట్ ఫుల్ డల్ అయిపోయిందండి. అంటే ఎవరు రావట్లేదు కస్టమర్స్. ఎందుకంటే భగవంతుడికి ఎవరు సరెండర్ రావట్లేదు. అంటే నేను భగవంతుడికి ఎంత ఆతృతతో ఉన్నాడంటే వైకుంఠానికి తీసుకెళ్తాను, గోలోక బృందానికి తీసుకెళ్తానని కృష్ణుడు అంటున్నాడు. అన్ని ధర్మాలు విడిచిపెట్టి నాకు సరెండర్ అవ్వంట. అరే నేను ఎందుకు సరెండర్ అవ్వాలి? నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, నా సొసైటీ, నా సాఫ్ట్వేర్ ఉద్యోగము, నా హార్డ్వేర్ ఉద్యోగము, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఏంటి కృష్ణ భగవద్గీత ఏం చెప్తారండి? దే ఆర్ నాట్ సరెండరింగ్. ఏం చేయాలి? కానీ కృష్ణుడితో కోరిక ఏంటి? ఎలాగైనా నా ఇంటికి రావాలి నా పిల్లలు. అది కృష్ణుడి తాలూకు కోరిక. ఎవరైనా వస్తున్నారా? మార్కెట్ డల్, నోబడీ ఈస్ కమింగ్. కరెక్టా కదా? నోబడీ ఈస్ కమింగ్. ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత ఏం చేశాడు? భగవద్గీత అయిన తర్వాత కృష్ణ స్వతోమోపగతిం. తర్వాత ఎవరు వచ్చారండి? కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది? భాగవతం వచ్చింది. కరెక్టా? ఒక సూర్యుడి తేజస్సు లాగా భాగవతం వచ్చింది. కరెక్టా? భాగవతంలో చదువుతూ ఉన్నారు, అయినా సరే మార్కెట్ డల్లే, ఎవరు రావట్లే. అయినా సరే దాంట్లో చెప్పారు భగవంతుడు, ఇందాక చెప్పారు ప్రభుజీ, సంకీర్తనమే చాలా ఉత్తమమైనది భాగవతంలో చెప్పారు, హైయెస్ట్ ప్రిన్సిపల్. కానీ ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. మార్కెట్ డల్, నోబడీ ఈస్ కమింగ్. మరి ఏం చేయాలి? ఈ బద్ధ జీవులు, కొన్ని కోట్ల జీవులు ఉన్నారు, వీళ్ళంతా కూడా వీళ్ళని ఏం చేయాలి? ఎలా వీళ్ళ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి? ఒక బిజినెస్ మ్యాన్ ఒక స్ట్రాటజీ పెడతాడు, ఎలాగా మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి. కరెక్టే కదా? అలాగే భగవంతుడు పెద్ద బిజినెస్ మ్యాన్, హీ నోస్ ఎవ్రీథింగ్. సో వీళ్ళు ఎలా కన్విన్స్ అవుతారు? నేను చెప్తే వినట్లేదు, ఎవరు చెప్తే రావట్లేదు, ఎలా? మరి భగవంతుడు విష్ణువుగా వచ్చాడు, కరెక్టా? అయినా రావట్లేదు. అద్వైతాచార్య, హూ ఈజ్ అద్వైతాచార్య? ఈ స్వయం విష్ణు, మహావిష్ణు, అయినా సరే ఏం చేయలేకపోయాడు. కారణం ఏంటి? మహావిష్ణువు చెప్పినా చేయలేదు. వాట్ ఈస్ ద రీజన్? ఎవరైనా చెప్పగలరా? విష్ణువు భక్తి ప్రచారం చేయడానికి వచ్చారు, కానీ లివింగ్ ఎంటిటీస్ ఎవరు రావట్లేదు భక్తి మార్గంలో. కారణం ఏంటి? మాయ. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? వెరీ గుడ్ పాయింట్. ఇంకా భగవంతుడు రూపంలో వచ్చాడు. సూపర్. ఏంటంటే పాయింట్ ఏంటంటే విషయం, భగవంతుడు మనకు ఒక చిన్న స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏంటా స్వతంత్రం? ప్రేమ అంటే నువ్వు నన్ను ప్రేమించు అంటే వన్ సైడ్ లవ్ కాదు. ఎన్ని సైడ్స్ కావాలి? 2 sides లవ్ కావాలి. కృష్ణ వాంట్స్ 2 side లవ్. అంటే ఏంటి? మీ సైడ్ నుంచి రావాలి, మీ సైడ్ నుంచి రావాలి. అందుకని పరమాత్మగా అన్ని జీవరాశుల్లో ఉన్నప్పుడు కూడా అతనేమి ఇంటర్ఫీర్ అవ్వడు. కరెక్ట్ కదా? ఉపద్రష్ట హనుమంత. ఆయన ఏమంటాడు? ఉపద్రష్టగా ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడైనా నా వైపు చూస్తాడా. కరెక్టా? ఆయన ఫోర్స్ఫుల్ గా నా దగ్గరికి రా గోలోకానికి అని తీసుకెళ్ళాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి విష్ణు ఎప్పుడు కూడా ఫోర్స్ చేయడండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అతను కూడా ఆత్మ గౌరవం ఉంటుంది కదా. నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయి వీళ్ళంతా, వాళ్ళ నుంచి ప్రేమ రావాలి నా దగ్గర నుంచి కృష్ణుడికి, అది కోరిక. అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. ఛాన్సే లేదు. మరి వీళ్ళకి మందు ఏంటి? ఎలాగ వీళ్ళు చేయాలా? ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? సో అక్కడ మనకి గోలోకంలో శ్వేతద్వీపం అని ఒకటి ఉంటుందండి. ఏంటది దాని పేరు? ఇక్కడ ఒక శ్వేతద్వీపం ఉంది. ఎక్కడండి? క్షీరోదక సాయి విష్ణువు ఎక్కడైతే ఉన్నారో దాన్ని కూడా పాల సముద్రం తెల్లగా ఉంటుంది, అది శ్వేతద్వీపం. అక్కడ కూడా ఒక శ్వేత దీపం ఉంది. ఇలా వీళ్ళకి ఇలా కాదు కండి. ఏం చేద్దామంటే వీళ్ళకి టెక్నిక్గా చేయాలి. అసలు భక్తి అంటే ఏంటి? నేనే ఒక భక్తుడి రూపంలో వస్తే ఎలా ఉంటుంది అంటే భక్తుడు చెప్పగలడు, కానీ భగవంతుడు చెప్పడు. అందుకని ఏం చేస్తాడు? వెంటనే భగవంతుడు భక్తుడిగా మారాడు. ఎవరండి భగవంతుడు భక్తుడిగా మారి వచ్చాడు? ఎవరైనా? శ్రీకృష్ణ భగవానుడు, చైతన్య మహాప్రభుకి. ఆయన ఒక్కడొస్తాడండి. ఎవరు వస్తారు ఆయనతో పాటు? కృష్ణుడు ఉన్నాడంటే ఆయన పక్కన ఎవరు ఉంటారండి? బలరాముడు ఉంటాడు. కరెక్టా? బలరాముడు లేకుండా ఉంటాడండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే కృష్ణుడు ఎందుకు బలరాముడితో పని ఏంటి? మెయిన్ యాక్టివిటీ ఏంటి? సేవ. ఎందుకు బలరాముడు వచ్చాడు?
భగవంతుడికి సేవ చేయడానికి, అసిస్ట్ చేయడానికి. ఎక్కడైనా సరే చూసుకోండి, ఏ అవతారంలో చూసుకోండి. ఇంకే అవతారాలు ఉన్నాయండి మనకి? రామ అవతారంలో ఎలా వచ్చాడు ఆయన? లక్ష్మణుడిగా వచ్చాడు. వెరీ నైస్. కృష్ణ అవతారంలో ఎలా వచ్చాడు ఆయన? బలరాముడుగా వచ్చాడు. ఇంకెలా వచ్చాడు? ఇంకా ఆయన ఇప్పుడు వచ్చారు మీరందరూ. ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయనతో పాటు ఎవరు వచ్చారు? నిత్యానంద రాముకి. ఇప్పుడు హీరో ఎంటర్ అయిపోయాడండి మనకి. ఇప్పుడు సస్పెన్స్. ఇప్పుడు ఎవరు వచ్చారు? నిత్యానందరామ్ వచ్చేసారు. ఎవరు ఈ నిత్యానందరామ్ అంటే ఏంటి? మనకి ఎవరు వచ్చారు? ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చేసారు. రైట్. చైతన్య మహాప్రభు ఎక్కడ ఆవిర్భవించారు? చైతన్య మహాప్రభు మాయాపూర్ ధామ్లో. కరెక్ట్. మరి చైతన్య మహాప్రభు ఆవిర్భవించారంటే దాని ముందు ఎవరు ఆవిర్భించుంటారు? నిత్యానంద ప్రభు. చూసారా? ఇప్పుడు కృష్ణుడు ఆవిర్భవించాడు. కరెక్ట్. ఆవిర్భవించక ముందు ఎవరు ఆవిర్భవించారు? బలరాముడు ఆవిర్భించాడు. సంకర్షణ అక్కడ కూడా ఉంది. ఏం చేశాడు? తన గర్భాన్ని ఏం చేశాడు? అక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు, క్లీన్ చేశాడు. అంటే అందుకనే నిత్యానందరామ్ బలరాముడు అనేవారు ఆయన గురుతత్వ. అంటే బలరాముడు స్పిరిచువల్ ఎనర్జీ. అతని తాలూకా దయ లేనిదే, అంటే అతని తాలూకా కృప లేనిదే కృష్ణుడి తాలూకా కృప అనేది మనకు లభించదు. అతను ఎవరు? నిత్యానందరామ్. అయితే అటువంటి పవర్ఫుల్ వ్యక్తి బలరాముడికి ఎంత కోపం అండి. ఆయన ఒక నాగలు తీసేసి వేసేస్తాడు అంతే. ప్లానెట్స్ అన్ని కూడా ఇలా అంటే జస్ట్ పుష్ అంటే మొత్తం ప్లానెట్లు అన్ని కూడా ఆయనలోకి వెళ్ళిపోయి. అటువంటి పవర్ఫుల్ వ్యక్తి ఇప్పుడు ఎలా వచ్చాడండి? ఒక్కసారి నిత్యానందరామ్గా వచ్చాడండి. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చూడండి ఒక్కసారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బలరామ్ అండ్ నిత్యానందరామ్? కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. చైతన్య మహాప్రభు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? కృష్ణుడికి చైతన్య మహాప్రభుకి డిఫరెన్స్ ఏంటి? బలరాముడికి నిత్యానందరాముకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నిత్యానంద భక్తుడిగా వచ్చారు, చైతన్య మహాప్రభు కూడా భక్తుడిగా వచ్చారు. ఇంకా ఆయన ఏ కలర్ లో వచ్చాడు? కృష్ణుడు ఏ కలర్ లో ఉన్నారు? మోల్టన్ గోల్డ్. ఎవరు? చైతన్య మహాప్రభు. వెరీ గుడ్. కృష్ణుడు ఏ కలర్ లో ఉన్నాడు? బ్లూయిష్ బ్లాక్. దట్ ఈస్ ద డార్క్ క్లౌడ్ కలర్. రైట్. శ్రీల ప్రభుపాదులు ఎక్కువగా చెప్తారు కృష్ణుడికి బలరాముడికి నో డిఫరెన్స్. ఏంటి డిఫరెన్స్? ఏం లేదు. ఇది చాలా జాగ్రత్తగా ఉంది. కృష్ణుడికి బలరాముడికి ఎటువంటి భేదం లేదు. ఏంటి భేదము? వాళ్ళిద్దరికి కలర్ డిఫరెన్స్ అంతే. అయితే మొక్కలు ఏంటి? ఇద్దరు కూడా సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఇద్దరే విడిపోయారు. ఎందుకు కృష్ణుడి నుంచి బలరాముడు విడిపోయారు? ఇంతకుముందు చెప్పుకున్నాం. భగవంతుడికి సేవ చేయడానికి. అంటే కృష్ణుడు ఒక్కడుంటే ఆనందంగా ఉండలేడండి. ఎవరైనా ఒక్కడుంటే ఆనందంగా ఉంటాడండి? ఎంత రాజు అయినా సరే అక్కడ ఎవరు ఉండాలండి? రాజులు లేకపోతే ఎవరు ఉండాలి? రాజు ఎప్పుడు రాజు అవుతాడు? ఆయన ప్రజలుంటేనే. నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం విదధాతి కామాన్. ఇంతమంది జీవరాశుల్ని, ఇంతమంది విష్ణు తత్వాలని బలరాముడు ఎందుకు సృష్టించాడంటే కృష్ణుడు ఎందుకు? తన ఆనందం గురించి. ఆనందమయోభ్యాస. కరెక్ట్. భగవంతుడి యొక్క ఆనందం గురించి. కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు తత్వాన్ని తెలుసుకున్నారు మీరు. ఇప్పుడు తత్వం అనేది అర్థమైంది. అటువంటి నిత్యానందరామ్, నిత్యము ఆనందముగా ఉండే రాముడు, బలరాముడు, రాముడు, శ్రీరామచంద్రుడు అంతా ఆయనే. కరెక్టా? అటువంటి రామంలో అంత రామ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, రమించేవాడు. ఎస్. సో ఇప్పుడు అతను ఏం చేశాడు? ఇప్పుడు చైతన్య మహాప్రభు ముందు ఎవరు పుట్టారు? నిత్యానంద ప్రభు వచ్చి పుట్టారు. రైట్. నిత్యానంద ప్రభు ఇతని తాలూకా కృప ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? కండిషన్స్ పెట్టాడండి. ఏం కండిషన్స్ పెట్టాడు? అన్ని ధర్మాలను విడిచిపెడితే తప్ప నీకు ఈ యొక్క జన్మ మృతి జర నా వైకుంఠానికి రావని చెప్పేశాడు క్లియర్గా. ఆ కండిషన్స్ పెడితే 35 మార్కులు పాస్ అని పెట్టాడండి ఆయన. ఎన్ని? 35 మార్క్స్. అరే ఆ 35 మార్క్స్ కూడా పాస్ అవ్వట్లేదు ఎవరును. భగవద్గీత చదవంటారా అంటే భగవద్గీత కూడా ఎవరు చదవట్లేదు. భాగవతం చదవంటే చదవట్లేదు. అరే బొటాబొటి మార్కులు కూడా రావట్లేదు ఎవరికి. 35 మార్కులు. ఎలా మరి వీళ్ళు పాస్ చేయడం? వైకుంఠానికి ఎలా తీసుకెళ్ళడం? అప్పుడు మన ఎవరు వచ్చారండి? చైతన్య మహాప్రభు వచ్చారు. ఏమన్నారు? ఎన్ని మార్కులు వచ్చాయి? ఇన్విజిలేటర్ని అడుగుతున్నాడు. ఎన్ని మార్కులు వచ్చాయి? 25 మార్క్స్ వచ్చాయి. తోసే గ్రేస్ మార్క్స్ ఇచ్చేసి తోసే, లేకపోతే ఎప్పుడు రావడం వైకుంఠానికి వీడు.
అందుకని చైతన్య మహాప్రభుకి సో మెర్సిఫుల్ 10 మార్కులు కలిపేశాడు తోసే పోయికుంటారే తోసే. అది చైతన్య మహాప్రభు కృప. కొంతమంది మాలాంటి పతితులు ఇంకా ఉన్నవాళ్ళు, అరే పేపర్ అయినా అటెంప్ట్ చేయండి రా నాయన. పేపర్ అటెంప్ట్ కూడా చేయట్లేదు, 25 మార్కులు అంటే అది కూడా అటెంప్ట్ కూడా లేదు. అప్పుడు ఎలాగ వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎలా వస్తారు వైకుంఠానికి? సరే, వెంటనే నిత్యానంద మహాప్రభు వచ్చాడు. నిత్యానంద ప్రభు వచ్చాడు. నువ్వు పేరు రాయగలవు పేపర్ మీద, నెంబర్ రాస్తావా? వాట్ ఈస్ దట్ నెంబర్? హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ రాయు, పేరు రాయు, తోసే వైకుంఠానికి. నిత్యానంద రామ్కి సో మెర్సిఫుల్ దాన్. అంటే ఇక్కడ చూడండి, గ్రాడ్యువల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. శ్రీకృష్ణ భగవానుడి కంటే ఇంకెవరు మెర్సిఫుల్ అంటే ఇక్కడ? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు కంటే మెర్సిఫుల్ ఎవరు? ఇంతకంటే గ్రేస్ మార్కులు జస్ట్ పేపర్ అటెంప్ట్ చేయండి రా బాబు. జస్ట్ ఏం లేదు, నీ రోల్ నెంబర్ రాయు, హాల్ టికెట్ నెంబర్ రాయు, నేను తోసేస్తాడు. అది కూడా రాయకపోతే ఇంకేంటి? అది పరిస్థితి ఉంది. అంటే అటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. పేపర్ మీద కనీసం రోల్ నెంబర్ రాయని వాళ్ళు కూడా ఉన్నారంటే ఇంకా పరిస్థితి మనలా అంటారు. మరి ఏం చేయాలి? మీరే రాస్తారు. అప్పుడు ఎవరు వచ్చారంటే, ఇప్పుడు ఎవరు వచ్చారు? మీరు పేపర్ రాయిపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చోండి, పోయి హరే కృష్ణ మహామంత్రం చేయండి, మీకు వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోతా అన్నారు. ఎవరండి ఆయన? జై శ్రీల ప్రభుపాదికి. చూసారా? అంటే ఏమవుతుంది? మన గురు పరంపర అనేది ఎలా వస్తుంది అంటే సో మెర్సిఫుల్. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం ఎప్పుడు ఆకృతికి ఎలా ఉంటామంటే, నాకు కృష్ణుడే కావాలి, నాకు కృష్ణుడే కావాలి, నాకు ప్రభుపాద వద్దు, నా గురువు వద్దు, నాకు భక్తులు వద్దు అనుకుంటాం. ఇది చాలా తప్పు. ఇక్కడ ఏం కాన్సెప్ట్ అర్థం అవుతుంది? గోపీ భక్తృ పద కమల దాస దాస దాసానుదాస. ఎవరు భగవంతుడు అనుగ్రహిస్తారంటే, ఎవరికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అంటే, ఎవరైతే తోటి భక్తులకి సేవ చేస్తారో. దాని తర్వాత గురువుకి సేవ చేయాలి. ఎస్, గురువు తర్వాత ప్రభుపాదికి సేవ చేయాలి, తర్వాత గురు పరంపరకి సేవ చేయాలి, తర్వాత నిత్య అద్వైతాచార్యకి చేయాలి, పంచతత్వ, తర్వాత నిత్యానంద ప్రభు, దాని తర్వాత చైతన్య మహాప్రభు. కదా, కృష్ణుడి తాలూకా కృప కావాలంటే ఎవరు కృప కావాలి? చైతన్య మహాప్రభు కృప కావాలి. చైతన్య మహాప్రభు కృప కావాలంటే ఎవరు కృప కావాలి? నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు కృప కావాలంటే అద్వైతాచార్య. పంచతత్వాత్మకం కృష్ణం. కరెక్ట్, పంచతత్వ కృప కావాలి. తర్వాత గురు పరంపర కావాలి. మనకేంటంటే నాముషి, అరే నేను డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్తాను, మధ్యలో ఈ మధ్యవర్తులు ఎందుకు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఏంటి ముఖ్యము? ఇదేం చూపిస్తుంది? గురు పరంపర, సేవ, దాసానుదాస. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అయితే మరి ఏం చేయాలి? ఇతన్ని ఏం చేయాలి? తర్వాత ఏం చెప్తున్నారు? ఇతన్ని ఎలా చేయాలి? వీళ్ళకి ఏమి ఇవ్వాలి? యాక్చువల్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్? పరమ కరుణ బహుదూయి జానా నితాయి గౌరచంద్ర. ఒకసారి పరమ కరుణ బహుదూయి జానా నితాయి గౌరచంద్ర. హరి బోలో. ఒకసారి మా వైఫ్కి ఒకసారి పాట. సబ్ అవతారా సబ్ అవతారా సారా శిరోమణి కేవలానంద కండ కేవల ఆనంద కండ కేవలానంద కండ. థ్యాంక్ యూ. పరమ కరుణ బహుదూయి జానా నితాయి గౌరచంద్ర. లోచన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు, ద గ్రేట్ ఆచార్య. మన యొక్క గౌడీ సాంప్రదాయంలో చాలా గొప్ప ఆచార్య. ఆయన చెప్తున్నారు, చూడండి చూడండి ఇక్కడ ఎవరున్నాండి? ఇద్దరు పరమ కరుణ దూయి నితాయి గౌరచంద్ర. వాళ్ళు ఏం చేస్తారండి? సబ్ అవతారా సబ్ అవతారా సార శిరోమణి కేవలానంద కండ కేవల ఆనంద కండ కేవలానంద కండ.
ఇప్పుడు మనం ఎన్నో అవతారాలు చర్చించాం. అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభం ఆత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. ఒక సముద్రం ముందు కెరటాలైన లెక్క పెట్టొచ్చే కానీ భగవంతుడి యొక్క అవతారాలను లెక్క పెట్టలేము. అటువంటి అనంతమైన అవతారాలు ఉన్నాయి. ఈ అవతారంలో ఏది గొప్పదండి? మీరు ఏది ఈరోజు నితాయ త్రయోదశి కాబట్టి మీరు నిత్యానంద మహాప్రభుతాలు పొగుడుతున్నారు, కరెక్టా? మీరు అందరూ అంటారు కదా. కానీ అది సత్యం. అన్ని అవతారాలు కూడా చాలా గొప్పవైనవే. కానీ దీంట్లో సారశిరోమణి, అన్ని అవతారాలతో ఒక సారం ఏంటండి? నితాయ గౌర సుందర భగవాన్, కరెక్టా? ఇది దీంతో మరి వాళ్ళు ఏమిస్తున్నారండి? వాట్ దే ఆర్ గివింగ్? కేవల ఆనందకండ, కేవలం ఆనందాన్ని ఇస్తున్నారంటండి. ఏంటో ఆనందాన్ని ఇస్తున్నారండి వాళ్ళు. వాట్ ఈస్ దట్ దే ఆర్ గివింగ్? వాట్ ఆనందాన్ని ఇస్తున్నారు? గోలోకేరా ప్రేమధానే హరినామ సంకీర్తనే. ఏమిస్తున్నారు? గోలోకములో ఉన్న ప్రేమ ధనాన్ని తీసుకొచ్చి అందరికి ఏం చేస్తున్నారండి? ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి, కరెక్ట్ కదా? పాపం చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారంట? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? భజో భజో భాయి చైతన్య నితాయ్ సుదృఢ విశ్వాస కోరే. భజో భజో భాయి చైతన్య నితాయ్ సుదృఢ విశ్వాస కోరే. విషయ చెడియా విషయ చెడియా చెరా సే మజియా ముఖే బోలో హరి హరి ముఖే బోలో హరి హరి ముఖే బోలో హరి హరి. మరి తమ్ముడు నాయన ఏంటంటున్నాడు? భజ భజో భాయ్ చైతన్య నితాయ్. తమ్ముడు చైతన్య నితాయ్ని భజన చేయండి రా నాయన. గౌరంగ నిత్యానంద గౌరంగ నిత్యానంద గౌరంగ నిత్యానంద గౌరంగ నిత్యానంద. పాపం బతిలో ఆడుతున్నారు అనమాట ఆలోచన దాస్ ఠాకూర్ బాబు. చూడండి ఎలా అంటున్నాడంట? సుదృఢ విశ్వాస కొరి. ఎలా కావాలండి? విశ్వాసంతో. ఎంతమందికి ఉందండి విశ్వాసము? చైతన్య మహాప్రభు గురించి, నిత్యానంద మహాప్రభు గురించి ఎవరికి తెలుసండి? ఏదో ఆచార్యుల కృప వల్ల ఈరోజు మనం తెలుసుకుంటున్నాం, కరెక్టా? అదర్వైజ్ మన ఆచార్యుల తన కృప, అదర్వైజ్ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అంటే ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. ఆ విశ్వాసము రావాలి, సుదృఢ విశ్వాస కొరే. అయితే ఈ విశ్వాసం రావాలంటే ఇక్కడ లోచన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు ఏంటంటే, విషయ చెడియా, ఎవరైతే ఇంద్రియ ఆసక్తితో ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు తాలూకు పాద పద్మముల యందు రుచి అనేది కలగదు అని చెప్పారు. చూసారా ఇది ఎంత లాజిక్ ఉందో. అయితే మరి ఇది ఎట్లా చేయడు? देखो रे भाई त्रिभुवने नाई ఏమో నా దోయాల ధాత. देखो रे भाई त्रिभुवने नाई ఏమో నా దోయాల ధాత. పశు పాకి ఝూరే పశు పాకి ఝూరే పాషాణ విదరే సుని జరా గుణగాధా సుని జరా గుణగాధా సుని జరా గుణగాధా. తమ్ముడు కొద్ది జర వినరా, మనం అంటే తెలంగాణలో జర వినవయ్యా. ఏమని బాబు, ఇటువంటి దయామూర్తి ఈ మూడు లోకాల్లో ఎక్కడా లేడయ్యా. ఎంత దయాలు అంటే పశు పకి జూరే పాషాణ నిదరే. పశు పక్షాదులు కూడా ఏడుస్తాయంటే అండి. చూసారా నితాయ్ గౌరచంద్ర భగవాన్ తాలూకా లీలలు కానీ ఎవరైతే వింటారో పశు పక్షులు ఏం చేస్తారండి? వాళ్ళ దాంట్లో నుంచి ఏమొస్తాయండి? ఆనంద బాష్పాలు వస్తాయంట. తర్వాత ఏంటి? ఎంత పెద్ద గట్టి రాయని ఏమైపోతుందండి? జస్ట్ మెల్ట్ ఇట్, ఏమైపోతుంది? కరిగిపోతుందంట. పాషాణ హృదయ. రాళ్ళంటే అర్థం ఏంటి? ఏ రాళ్ళండి? ఈ రాళ్ళ? ఏ రాళ్ళు? మన హృదయం అనే రాయి ఎంత గట్టిగా ఉంది. ఎన్నిసార్లు నామం చేసినా సరే కృష్ణుని మీద ప్రేమ కలగట్లేదు. ఎన్ని జన్మల నుంచి అండి? అనంత కోటి జన్మల నుంచి.
కాబట్టి ఒక్కటే మార్గము, నితాయి గౌరసుందర భగవాన్ తాలూకా పాద పద్మాలను మాత్రమే ఆశ్రయించాలి. చూసారా, ఇది ఇలా అయిపోయిన తర్వాత మరి ఎట్లా? చైతన్య మహాప్రభు పాపం ఏం చేశారంటే, సరే చైతన్య మహాప్రభు తాలూకా మిషన్ ఏంటండి? అందరికీ కూడా కృష్ణ ప్రేమనివ్వాలి, అందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళాలి? వైకుంఠానికి తీసుకెళ్ళాలి, భూలోకానికి, శ్వేత ద్వీపానికి తీసుకెళ్ళాలి. కానీ ఏమవుతుందంటే పాపం సేమ్ అలాగే, ఎలాగైతే కృష్ణుడు మార్కెట్ పెట్టాడు, కస్టమర్స్ లేరు, అలాగే చైతన్య మహాప్రభు కూడా మార్కెట్ హరిబోల్ అలాగే సాంగ్ అదొకటి. ఇంకొక శ్లోకం ఏంటంటే మార్కెట్, అదే ఈ పాట నిత్యానంద మహాజన్. మార్కెట్ పెట్టాడు, ఎవరు కస్టమర్స్ రావట్లేదు, కృష్ణ ప్రేమని ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, కానీ ఎవరు వస్తున్నారా? ఎవరికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సరైన క్యాండిడేట్ కావాలి, బిజినెస్ చేసే క్యాండిడేట్ కావాలండి. ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో షాప్ పెట్టామండి, ఎవరు రావట్లేదు, అప్పుడు ఏం చేస్తారండి? వెంటనే ఎవరు ఉంటారండి? మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు. ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు, తీసుకోండి మా ప్రోడక్ట్ తీసుకోండి, చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని. ఇప్పుడు ఎవరండి మార్కెట్ ఇన్ఛార్జ్? ఎవరిని ఇన్ఛార్జ్ గా చేశాడు? ఇప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని పట్టుకున్నాడు. నిత్యానంద ప్రభుని పట్టుకొని ఎవరిని పెట్టుకున్నాడు? పెట్టుకొని ఏం చెప్పారండి? అతనికి ఒక షాప్ పెట్టమన్నాడు. షాప్ పెట్టేసి ఇంటింటికి వెళ్ళి తట్టు, ఎవడు రాకపోయినా సరే. ఇంత కృపామూర్తి ఎవరైనా ఉంటారండి? ఎలా అంటే ఒక ఆయన చెప్తారు, నిత్యానంద ప్రభు ఎంత మత్తులో ఉంటాడంటే, ఎలాంటి మత్తు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా తాగినోడు ఉన్నాడు అనుకోండి, బాగా తాగినోడు, ఒక చిన్న పిల్లవాడు వచ్చి అంకుల్ నాకు కొంచెం డబ్బులు ఎవరా అంటే అతను ఏం చేస్తాడు? వారా అని తీసుకొని ఏం చేస్తాడు? ఒక 500 ఇస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత అటు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలుస్తాడు, రారా ఇది అనుకుంటాడు. అంకుల్ మళ్ళీ డబ్బులు తీసుకుంటావా ఏమనుకుంటే భయపడ్డాడు. రారా లోపల నుంచి తీసుకొని మరో 1000 రూపాయలు తీస్తాడు. తీసుకెళ్ళు, మీ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళు అన్నాడు. అంటే ఇప్పుడు నిత్యానంద మహాప్రభు ఏ మత్తులో ఉన్నాడు? నిత్యానంద ప్రభు భగవంతుడి యొక్క ప్రేమ మత్తులో ఉన్నాడు. ఎవరు అంటే మనము ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు ఆయన. ఎలాగైతే ఇంకొక ఆయన ఉన్నాడండి మనకి, అతను కూడా మత్తులో ఉంటాడు. ఎవరండి ఆయన? జై జగన్నాథ్. ఆయనే మత్తులో ఉన్నాడు, రాధారాణి మత్తులో ఉన్నాడు. జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగినా సరే he will give. అలాగే నిత్యానంద ప్రభు దగ్గరికి ఏమడిగినా సరే ఇచ్చేస్తాడు, మత్తులో ఉన్నాడు. ఈ రోజు ఏంటి? హ్యాపీ బర్త్డే, మీకు ఏది కావాలంటే ఇచ్చేస్తాడు ఆయన. మళ్ళీ తీసుకెళ్ళు. ఆయన ఏం చేశాడంటే, ఈయన వెంటనే వెళ్ళాడంట. నదియా గోద్రూమే నిత్యానంద మహాజన్ పాతియాచే నామహట్ట జీవేరా కరన్. ఏం చేశాడు ఆయన? ఒక నామహట్ట పెట్టాడు, షాప్ ఓపెన్ చేశాడు. ఏం షాప్ అండి? వాట్ ఈస్ దట్ షాప్? గోద్రూమే, నది అంతలో మంచి సెంటర్లో ఉండి, మియాపూర్ సెంటర్లో పెట్టాడు. అలాగా మంచి సెంటర్లో పెట్టాడు. ఏం పెట్టాడు? నిత్యానంద మహాజన్ పతియాచే నామహట్ట. ఏం సెంటర్ పెట్టాడు? హరినామం తాలూకు హట్ట పెట్టాడు. దానికి మరి ఏం డబ్బులు కావాలండి అంటే, ఆ డబ్బులకి ఏంటి కావాలండి? ఆ హరినామం ఎవరు రావట్లేదు కస్టమర్స్, ఏం చేస్తారు? వాట్ ఇస్ దట్? ప్రజల వద్దకు ప్రార్థన అంటే వెళ్ళిపోతున్నాడు వెళ్ళి. వాట్ ఏ కంపాషనేట్. ఎనీబడీ ఈస్ కంపాషనేట్ మోర్ దాన్ హిమ్. అతని కంటే కంపాషనేట్ ఇంకెవరైనా ఉన్నారా? అందుకనే ఈ ఛాన్స్ ని మనం విడిచిపెట్టొద్దు. నిత్యానంద ప్రభుని మనం పట్టుకోవాలి, ఆయన పాదాలను విడిచిపెట్టొద్దు. ఈ రోజు మనకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. చూసారా అని అంటున్నాడు. అయితే చాలా ఇంపార్టెంట్. కృష్ణ మాత, కృష్ణ పిత, కృష్ణ ధాన ప్రాణ. అదే అంటున్నాడు, నీ కృష్ణుడే నీ ప్రాణము, కృష్ణుడే నీ ధనము, కృష్ణుడే నీ యొక్క పిత. ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. తర్వాత హరిబోల్ హారతి జస్ట్ 5 minutes క్లోజ్. అది సో ఈ విధంగా నిత్యానంద మహాప్రభు సో కైండ్నెస్, ప్రతి ఇంటికి వెళ్ళి తట్టి వాళ్ళకి కృష్ణ నామాన్ని ఇస్తున్నాడు. ఇంతకంటే కరుణామూర్తి ఇంకేం లేదు. మరి మీరందరికి డౌట్ రావచ్చండి, ఏమని? మరి కృష్ణ నామాన్ని తీసుకుంటే నాకేం వస్తుందండి? మీరు భలే చెప్తున్నారు. ఇంతసేపు అంతా హరే కృష్ణ మంత్రం చేశారు, మన సమయం అంతా ఎక్కువ సమయం ఎక్కడుందండి?
ఆనందకండ, భజన చేయడం, ప్రసాదం తీసుకోవడం, డ్యాన్స్ చేయడం. దట్స్ ఆల్. శీల ప్రభుపాద ఇచ్చేసారు మనందరూ కూడా. జై శీల ప్రభుపాదికి జై. సో అందుకనే ఒక ఆచార్య చెప్తాడండి, మరి ఎందుకు కృష్ణనామం తీసుకోవాలి? కృష్ణ నామంలో ఏముంది? వాట్ ఈస్ దట్? కృష్ణ నామములు ఏముందండి? కృష్ణ నామం చేస్తే ఏమొస్తుందండి? కృష్ణనామం చేస్తే ఏమొస్తుందండి? వాట్ విల్ హ్యాపెన్? మీరందరూ ఏం కోరుకుంటున్నారు? ఆనందము, ఆనందము, కృష్ణ ప్రేమ. అందరికీ ప్రేమ కావాలండి. ఎవ్రీబడి వాంట్స్ లవ్. గుండె మీద చేసుకొని చెప్పండి, కరెక్టా కదా? నా భార్య నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, నా పిల్లలు నన్ను ప్రేమించాలి, ప్రతి ఒక్కడు కావాలండి. కరెక్టా? నాకు కొంతసేపే కావాలా? శాశ్వతంగా కావాలి. కరెక్టా? అటువంటి ప్రేమ ఎవరిస్తున్నారు? నిత్యానంద మహాప్రభు. ఎస్. హరి హరి బిఫాలే జనమ గోనాయను. ఒకసారి ప్లీజ్ మైక్. విఫలే జనమ గోనాయను హరి హరి విఫలే జనమ గోనాయను జనమపయ్య రాధా కృష్ణ భజియ జానియా సూనియా విశఖాన్ హరి హరి విఫలే జనమ గోనాయను. ఇది జాగ్రత్తగా మాధాన హరినామ సంకీర్తన రతినా జన్మిలో చల్ జాగ్రత్త. ధానే హరినామ సంకీర్తన రతినా జన్మిలో విషానా దివానా जया को ये उपाय विफले जन्म गुनाय. ఈ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో నితాయ చంద్ర తాలూకు వస్తుంది. నందన జయ సచిచూత హోయిలో సే బలరామ హోయిలో నితాయ. నందన జయ సచిచూత హోయిలో సే బలరామ హోయిలో నితాయ. नहीं ना जपता चलो हरिनाम मुक्तारी लो तारा साक्षी जगाई मधाय. हरि हरि विफले जन्म गुनाय तो सुंदा सोता वृषभानु सोता जाता करुणा करो माधसा कोये गंगा पाए तुम बिना के आचे माँ. थैंक यू जन्म पिताई गौर सुंदर भगवान की. సో ఈ పాటలో చాలా సారాంశం ఉందండి. నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఇందులో ఆన్సర్స్ వచ్చేసినాయి. ఏంటా క్వశ్చన్? ఒకటి, ఫస్ట్ పాయింట్, మనము హరినామ సంకీర్తనం ఎందుకు చేయాలి? వాట్ ఈస్ ద రీజన్? గోలోకములో ఉన్న ప్రేమ ధనం ఏంటండి? హరినామ సంకీర్తనము. గోలోకేరా ప్రేమధనే హరినామ సంకీర్తన. చూసారా? సెకండ్ పాయింట్, సెకండ్ ఆన్సర్, బ్రజేంద్ర నందన సే జై. బ్రజేంద్ర నందన ఎవరండి? కృష్ణుడు. అలాగే ఎవరండి? గౌరాంగ. నెక్స్ట్, సచీసుత హోయిలో సే. ఎవరు సచీసుత? ఎవరండి? గౌరాంగ మహాప్రభు. అంటే గౌరాంగ మహాప్రభు ఎవరండి? బ్రజేంద్ర నందన, కృష్ణుడే, నాన్ డిఫరెంట్. బలరామ హోయిలో నితాయ్. బలరామ ఎవరండి? నితాయ్. కరెక్టా కదా? కాబట్టి మీరందరికి కన్విక్షన్ ఉందా?
చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఎవరండి? ఎంతమంది కాన్ఫిడెన్స్ ఉందొచ్చింది అందరికి? ఈ రోజు నుంచి కృష్ణ బలరాములు ఎలాగో సేమ్ థింగ్ ఏంటి? ఫైనల్ గా ఒక లీల చెప్పేసి ముగిస్తాను నేను, అనుకోకండి. ఒకసారి సచీమాత ఇంటికి ఎవరు వచ్చారు? సచీమాత ఎవరి తాలూకు తల్లి? చైతన్య మహాప్రభు తాలూకు తల్లి, రైట్? వాళ్ళ ఇంట్లో పాపం నిత్యానంద ప్రభు వచ్చారు. భోజనం పెట్టిన తర్వాత ఆ రాత్రి ఒక కళ వచ్చిందంట. ఏం కళ వచ్చిందండి? వాట్ ఇస్ దట్ కళ? ఏం డ్రీమ్ వచ్చింది? వాళ్ళ ఇంట్లో ఎవరున్నారండి? వాళ్ళ ఇంట్లో శశిమాత ఎవరిని పూజించేది? కృష్ణ బలరాములు పూజించేది. వాళ్ళ ఇంట్లో పూజిస్తూ ఉంటే ఆ కృష్ణ బలరాములు ఏం చేసింది? ఆమె కళ్ళ ఏమొచ్చిందంట, ఈ నితాయి గౌరసుందరి ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటున్నారంట. ఎవరితో గొడవ పెట్టుకుంటున్నారు? కృష్ణ బలరాములతో గొడవ మీరు కిందకు దిగండి, మేము ఇప్పుడు రాజు. ఎవరు రాజు? నితాయి నిమాయి ఇద్దరు ఉన్నారండి. లోపల ఎవరున్నారు? డీటీస్ ఎవరున్నారు లోపల? సచీమాత దగ్గర కృష్ణ బలరాములు ఉన్నారు. నితాయి తర్వాత నిమాయి ఎవరితో గొడవ పెట్టుకుంటున్నారు? కృష్ణ బలరాములతో గొడవ పెడుతున్నారు. ఏమేమి గొడవ పెట్టుకుంటున్నారు? మీరు కిందకి దిగండి. ఇప్పుడు ఎవరు? మేము రాజులం. ఎవరు? కలియుగంలో ఎవరు రాజు? నితాయి గౌరసుందరి మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. అప్పుడు చాలా నవ్వుకుందంట. వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారంట. ఎవరిద్దరు? నితాయి నిమాయి. చైతన్య మహాప్రభు, అమ్మ నువ్వు వచ్చింది కరెక్టే కళ అంటే భగవంతుడు చూడండి, అందరూ రాజానే, కానీ ఆ అవతార తత్వం ఏంటంటే కలియుగంలో భగవంతుడికి చాలా అన్ని. కృష్ణుడు పవర్ఫుల్, బలరాముడు పవర్ఫుల్, నితాయి పవర్ఫుల్, నిమాయి కూడా పవర్ఫుల్. కానీ మనం ఏం చేస్తాము? సమయం వచ్చినప్పుడు ఏ సమయంలో ఆ సమయం ఖచ్చితంగా యజ్ఞైః సంకీర్తన ప్రాయైః యజంతి సుమేధసః. కృష్ణ వర్ణం త్రిసా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞైః సంకీర్తన ప్రాయైః యజంతి సుమేధసః. కాబట్టి మనందరూ ఏం చేయాలి? నితాయి గౌరసుందర భగవాన్ని ఆశ్రయించాలి. ఆటోమేటిక్ ఏమవుతుందండి? కృష్ణ బలరాం. ఇంకోటి లాస్ట్ ఏంటంటే రాధాకృష్ణుల తాలూకు ప్రేమ పొందాలి అంటే మనం ఆశ్రయించాల్సింది ఏంటంటే నితాయి గౌరసుందర భగవాన్ని ఆశ్రయించాలి. లేకపోతే రాధాకృష్ణుల ప్రేమ అనేది అంత సులభం కాదండి. మనలాంటి వారికి ఇదంత పెద్ద అద్భుతమైనది. జగద్గురు శీల ప్రభుపాదికి, నితాయి గౌరసుందర భగవానికి, వరాహ భగవానికి, వరాహ ద్వాదశి మహామహోత్సవానికి, నిత్యానంద త్రయోదశి మహామహోత్సవానికి, జగద్గురు శీల ప్రభుపాదికి, ఇస్కాన్ మియాపూర్ గౌరభక్త బృందకి. థ్యాంక్ యూ వెరీ మచ్.